తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎలా ఉండనున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలను మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారు నమస్కారం. శుభాశీస్సులండి. గురుగారు, ఇక మీనా రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? చాలా గ్రహాలు మీనా రాశిలోకే వస్తున్నాయి. దానికి తోడుగా శని రాహుల కలయిక కూడా ఉంది కాబట్టి మీనా రాశి వారికి చాలా టెన్షన్ గా ఉంది. అసలు ఏ రకంగా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి వాళ్ళది అని, ఎలాంటి పరిహారాలు కూడా పాటించాలి వాళ్ళు? మంచి విషయమే. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి 12 రాశులకు గాను ఈ విశ్వవసునామ సంవత్సరం, శ్రీ శాలివాహన శకం విశ్వవసునామ సంవత్సరం మీనరాశి వారికి, అలాగే మనకు ఉగాది నుంచి కూడా సూర్యోదయం మీన లగ్నంలోనే ప్రారంభమవుతుంది. సూర్యోదయం అంటే మనకు ప్రారంభం. మీన లగ్నము, మీనరాశి. ఈ రాశిలో 7 మంది ఉండడము, అటు అందరూ శత్రువులే ఒకరినొకరు. సూర్యుడికి రాహు శత్రువే, సూర్యుడికి శని శత్రువే, సూర్యుడికి బుధుడు శత్రువే. ఇలా అంతా కూడాను ఆపోజిట్. అంతేకాకుండా శుక్రుడు బుధుడు కూడా వక్రీకరించి ఉండడం వల్ల ఈ రాశి వారికి, దాంతోపాటు ఏలేనాడు శని కూడా జరుగుతూ ఉండడం వల్ల మీనరాశి వారికి ఏలేనాడు శని అధిక స్థాయిలో ఉంది. అంటే హై డిగ్రీస్ అంటాం. మనకు సూర్యుడు మధ్యాహ్నం 1 గంట 12 మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో సూర్యుడు ఏ స్థాయిలో ఉన్నాడో అటువంటి తీవ్రమైనటువంటి ప్రభావమే మీనరాశి వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏదైనా పరిహారాలు, దైవ దర్శనాలతోటి కొంతవరకు వీటన్నిటి నుంచి గట్టెక్కుతారు. అయితే మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 5, అలాగే ఖర్చు కూడా 5. ఇక్కడ 2 సమానంగానే ఉన్నాయి. సంపాదన ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే అయిపోతుంటుంది. అయితే ఇక్కడ ఖర్చు సంపాదించింది ఖర్చు అయితే పర్వాలేదు, ఇక్కడ ఇంకా అధిక ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఏలేనాడు శని ప్రభావం అనేది ఊహించిన విధంగా కూడా మలుపు తిరుగుతుంటుందన్నమాట. అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటి అన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారి పరిస్థితి. అలాగే రాజ్యపూజ్యము, అవమానం చూసుకుంటే ఇక్కడ రాజ్యపూజ్యం బాగుంది కాబట్టి కొంత ఉపశమనం పర్వాలేదు. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇక్కడ మీనరాశి వారికి అధికంగా 2% గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఉండనే ఉన్నారన్నమాట. అంటే వీళ్ళ యొక్క కష్టానికి గుర్తింపు ఉంటుంది. అలాగే సన్మానాలు, సత్కారాలు అన్నీ కూడా ఉంటాయి. కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, అనుకున్న పని ఏదైనా సరే మధ్యలోనే ఆగిపోవడం కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు శుభకార్యాలు అనుకుందాం, పెళ్ళి అనుకున్నారు, ఆ పెళ్ళి పోస్ట్ పోన్ అన్నా జరగచ్చు, లేదంటే ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే గృహ ప్రయత్నం చేస్తున్నారు, ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు, లేదా ఇప్పుడు చేయాలనుకున్నారు, నెరవేరే అవకాశం లేదు. సొంత స్వగృహం కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొనకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు కొన్నారంటే దానివల్ల మళ్ళీ కొద్ది రోజులకు కానీ కొన్ని సంవత్సరాలకు కానీ మళ్ళీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, ఎంతో ఇష్టంగా కట్టుకుంటారు, ఎంతో లేదా ఇష్టపడి కొంటారు, అందులోకి వెళ్ళిన తర్వాత జీవితం రివర్స్ అయిపోయి మళ్ళీ కొన్నాళ్ళకల్లా ఆ ఇంటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి సమస్య కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ ఆర్థిక వ్యయ ఖర్చులు చూసుకునేటప్పటికీ మనకు వ్యాపారాలు చేస్తున్నారనుకోండి, వాళ్లకు వ్యాపారాల్లో అడుగడుగున ఇబ్బందులు ఎదురుకావడం, మనిషికి సాటిస్ఫై లేకపోవడం, చేసే వ్యాపారం ఇది కాకపోతే ఇంకొకటి ఏదైనా చేద్దామా అంటే, ఇందులో చేసే వ్యాపారాల్లో లాభం లేనప్పుడు ఏం చేస్తారంటే ఇంకేదైనా చేద్దామా అని కూడా ఆలోచన వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. అంటే ఉన్నదాన్ని చేయలేకపోయిన వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తారు, చేయలేరు. ఇంకోటి చేయాలన్నా కూడా ఇప్పుడు దాని జోలికి వెళ్తే నష్టం వచ్చే అవకాశం ఉంది, లేదా అనుకున్న పని జరగకపోయి మధ్యలోనే ఆగిపోయే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడాను గడ్డు కాలమే, ఆటంకాలే, అవరోధాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ గౌరవార్థం ఉండడం వల్ల
కొంతమేర సంతృప్తి ఉంటుంది. అయినా కూడాను కొన్ని విషయాలలో మాత్రమే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశము ఉంది. దాన్ని మళ్ళీ మూడో వ్యక్తి సామరస్యం చేయడం, మళ్ళీ సెట్ అయిపోవడం. అంటే ఇక్కడ సమస్య వస్తుంది, మళ్ళీ ఆ సమస్యను పరిష్కారం కూడా చేసుకోవడం, అయిపోతుంది. పరిష్కారం చేసుకోవడం, ఇలా కాలయాపన జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క రోజులు కాలయాపన జరుగుతూ వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా ఈ రాశిలో, మీన రాశిలో ఇటు గ్రహాలు మనం అనుకున్నట్టు శుక్రుడు అలాగే వక్రీకరించి ఉండడం, బుధుడు కూడా కారకుడై ఉండడం, వీళ్ళతో పాటు శని, రాహువు, సూర్యుడు వీళ్ళందరూ కలవడం, వీళ్ళతో పాటు వరుణుడు కూడా కలవడం వల్ల ఈ రాశి వారికి ఏదైనా సరే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, ముందు జాగ్రత్త ఉండాలి. అలాగే ఇవే కాకుండా వీళ్ళకు తరచూ ఏదైనా సరే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం మంచిది. అందులోనూ ట్రావెల్స్ బిజినెస్ కానీ కొన్ని వ్యాపారాలు చేయొచ్చా చేయకూడదా అని అడిగి తెలుసుకొని మరీ చేయడం ముఖ్యం. ఎందుకంటే ఈ గోచార ఫలితాలతో పాటు వాళ్ళ జన్మ జాతకం ప్రకారం కూడా దశాంతర్దశల్ని పరిశీలించుకొని ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఉంది కదా అని చెప్పేసి 10 రూపాయలు మన దగ్గర సంపాదించింది ఉంది, లేదంటే మన పెద్దవాళ్ళు పూర్వీకులు సంపాదించింది ఉంది కదా అని చెప్పేసి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారనుకోండి, అది ఉన్నది పోగొట్టుకోవడమే. ఉన్నది పోగొట్టుకోవడమే, సంపాదించేది ఉండదు, ఉన్నదాన్ని పోగొట్టుకోవడమే. అందుకనేసి అది ఎప్పుడు చెయ్యాలి, అసలు చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఎప్పుడు చెయ్యాలి, అలా తెలుసుకొని ఏదైనా సరే మంచి బలమైనటువంటి సమయంలో, బలమైనటువంటి ముహూర్తాలలో మాత్రమే ఆ పనిని ప్రారంభం చేస్తే నష్టం ఉండదు. ఒకవేళ లాభం లేకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని పోగొట్టుకోరు, ఉన్నదాన్ని కాపాడుకుంటా వస్తారు, ఉన్నదాన్ని కాపాడుకుంటా వస్తారు. కానీ వీళ్ళ శ్రమ అయితే వీళ్ళ శ్రమ వృధా అవుతుంది. కానీ అది ఒకప్పటికి ఉపయోగపడుతుంది, ప్రస్తుతం అయితే మాత్రం కష్టం. మరి ఎలాంటి పరిహారాలను పాటించాలి? ఆ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఇందాక అన్నట్టుగానే ఈ రాశి వారికి ఏలే నడిచిన ప్రభావం ఒకటి, ఆ రాశిలో 7 గ్రహాలు, సప్తగ్రహాలు ఉండడం ఒకటి, అందరూ కూడా ఒకరినొకరి సంబంధం లేకుండా వక్రీకరించి ఉండడం ఒకటి, అందులోని కేతు దృష్టి కూడా ఉండడం వల్ల అధికమైనటువంటి ప్రమాదాలు, ఊహించిన సంఘటనలు, ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు అన్నిట్లోనూ అడుగడుగున అవరోధాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నవగ్రహాల్లో 9 మందికి కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ధాన్యంతో అభిషేకం చేయడం, ధాన్యాభిషేకం. లేదు ఇవన్నీ కూడా చేయలేని పక్షాన గురువుకి ఓన్లీ ఉత్తరం ఉంటాడనమాట. నవగ్రహాలలో ఉత్తరం దిక్కున ఉన్నటువంటి బృహస్పతికి ఆయనకు పసుపుతోటి అభిషేకం. మనము అమ్మవారికి కుంకుమార్చన చేస్తాం కదా, అదేవిధంగా ఆయనకు పసుపుతోటి అభిషేకం 100 గ్రాముల పసుపు తీసుకొని గురువారం రోజు ఉదయం సూర్యోదయం నుంచి 1 గంట, అంటే 6 నుంచి 7 లోపు ఆ సమయంలో, లేదా 5 నుంచి 7 లోపు కూడా పసుపుతోటి ఆయనకు అభిషేకం చేయడం వల్ల బృహస్పతికి, గురువుకి వీళ్లకు కొంత కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కావచ్చు, ఈ రెండిట్లో బాగున్నారంటే ఇంకా మిగతా అన్నిట్లోనూ బాగుపడతారు. అందుకనేసి వీళ్ళు వీలైనంత వరకు గురువారం పసుపుతో బృహస్పతికి అభిషేకం చేసుకుంటూ, వీటితో పాటు కూడా ఆలయాల్లో ఉన్నటువంటి పూజారులకి ఏదైనా సరే పసుపు వస్త్రం కానీ, లేదా పసుపునే దానం చేయడం కానీ, లేదా పసుపు వస్త్రాలని దానం చేయడం కానీ, అది కూడా ఎప్పుడు శనివారం రోజు. అంటే దానం చేయడం అంటే పూజారికి దానం చేయడం వల్ల వీళ్లకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో గురుబలం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం అలా చేసినట్టయితే వీళ్లకు భారీ నష్టాల నుంచి బయటపడినట్టే. అంతేకాకుండా భారీ ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు. అలాగే ఆర్థిక పరంగా నష్టపోకుండా, అలా అనేసి లాభాలకి రాకపోయినా ఉన్న దాంట్లో సకాలంగా జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ఈ రాశి వారికి అన్నింటా వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంతవరకు దాన ధర్మాలు కానీ, లేదంటే
బృహస్పతికి పసుపుతో అభిషేకం చేయడం కానీ, లేదా నవగ్రహాలందరికీ కూడా 9 మందికి కూడాను శనివారం రోజు కానీ, లేదంటే మంగళవారం రోజు కానీ ధాన్యాభిషేకం, అంటే ఒక్కొక్కరికి సూర్యుడికి గోధుమలతో అభిషేకం, చంద్రుడికి బియ్యంతో అభిషేకం, కుజుడికి కందిపప్పుతో అభిషేకం, అలాగే బుధుడికి వచ్చేసి పెసరపప్పుతో అభిషేకం, బృహస్పతికి వచ్చేసి శనగలతోటి అభిషేకము, శుక్రుడికి వచ్చేసి బొబ్బర్లు లేదంటే అలసందులు అంటారు, వాటితో అభిషేకం, శనికి నల్ల నువ్వులతో మాత్రమే అభిషేకం, అంటే తెల్ల నువ్వులుగా ఉంటాయి అవి కాకుండా నల్ల నువ్వులతోటే అభిషేకం, రాహుకి మినుములతోటి అభిషేకము, కేతువుకి ఉలవలతోటి అభిషేకం. ఈ ధాన్యాభిషేకం అనేది ఏంటంటే ధాన్యము, ధనము, ధాన్యము, సర్వసకల సౌభాగ్యాలు, అంటే ఒకటి కాదు, ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను, ఐశ్వర్యపరంగాను, అలాగే మానసిక పరంగాను, అలాగే సంతాన వృద్ధి, ఒకటి కాదు, అన్ని విధాల ఈ రాశి వారికి ఇప్పుడు గడ్డు కాలంలో కూడాను సుఖంగా జీవించాలి అంటే వాళ్ళకు ధాన్యాభిషేకం జరిపించడం వల్ల వీళ్ళ కుటుంబం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, కానీ నష్టాలలో మాత్రం ఉండదు. గురుగారు, మీనరాశి వారికి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, అసలు ఏమేం చేసుకుంటే వీళ్ళకి ఇంకా మరింత యోగదాయకంగా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ కూడా వివరించినందుకు ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.